హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్టైల్లో కేఎఫ్సి చికెన్ అండి. ఫస్ట్గా 1 kg చికెన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ కబాబ్ మసాలా వేయాలండి. తర్వాత సరిపడినంత సాల్ట్, అలాగే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి కారం. ఈ 3 వేసిన తర్వాత కారం, ఉప్పు, మసాలా బాగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. చికెన్కి బాగా పట్టేటట్లు మిక్స్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత 1 అవర్ పాటు చికెన్ని మ్యారినేట్ చేయాలండి. పక్కన పెట్టాలి మ్యారినేట్ చేసేకి. తర్వాత చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా పక్కన పెట్టేసి తర్వాత ఒక గిన్నెలో 2 cups ఆఫ్ కార్న్ఫ్లోర్ అండి అండ్ 2 cups ఆఫ్ మైదా అండి. 2 కప్పులు కార్న్ఫ్లోర్, 2 కప్పులు మైదా వేసి పిండి అనేది బాగా మిక్స్ చేయాలండి. ఇంకా ఎటువంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కార్న్ఫ్లోర్ అండ్ మైదా ఇవి 2 వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం తాగే వాటర్ ఉంటుంది, దాని నార్మల్ వాటర్ ఒక గిన్నెలో తీసుకోండి. కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా, తాగే వాటర్ మంచినీళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టిన మ్యారినేట్ ఉంది కదా, మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, అందులో ఫస్ట్ బౌల్లో మనం మిక్స్ చేసిన పిండిలో ఆ చికెన్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత పక్కన ఉన్న వాటర్లో ఆ చికెన్ వేయాలండి. ఒక 30 seconds వాటర్లో చికెన్ ఉంచి తర్వాత మనము అదే పిండిలో చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా చికెన్కి పిండి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేయాలి. వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆయిల్లో వేసేయాలండి చికెన్ వచ్చేసి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. హైలో ఉంటే సరిగ్గా కుక్ అవ్వదు చికెన్ వచ్చేసి. మీడియంలో మనం ఫ్లేమ్ అనేది ఉంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ వచ్చేసి. సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగానే ప్రతి ఒక్కటి చేసుకోవాలండి. చికెన్ ఫస్ట్ పిండిలో వేసి తర్వాత పక్కనే ఉన్న వాటర్లో 30 seconds ఉంచి తర్వాత పిండిలో వేసి బాగా మిక్స్ చేయాలండి. పిండి మాత్రం చికెన్కి బాగా పట్టేటట్లు కలపాలండి. పిండి మాత్రం చికెన్కి బాగా పట్టియాలి. తర్వాత ఆయిల్లో వేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. 5 minutes పాటు కుక్ అవ్వాలండి చికెన్. అప్పుడే బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుందండి చికెన్ వచ్చేసి. ఈ విధంగా అంతా కుక్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గిన్నెలో తీసుకోవాలండి. ఎవరైనా ఇష్టపడతారండి ఇది వచ్చేసి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్, కేఎఫ్సి చికెన్ అనేది. పెద్దవాళ్ళైనా పిల్లలకైనా ఎవరికైనా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఈ విధంగా చేసుకోవాలండి. అని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పైన గార్నిష్ కోసం కబాబ్ పౌడర్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకా వాటిని స్నాక్స్ లాగా తినడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇది చికెన్ వచ్చేసి, కేఎఫ్సి వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.